రవితేజ నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. మాస్ మహారాజా రవితేజ టైం అస్సలు బాగాలేనట్టుంది. తను హిట్ అనే మాట విని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అన్నిటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. త్రినాథరావు నక్కినితో చేసిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ పై హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ధమాకా తర్వాత మాస్ రాజా వరుసగా 5 ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, రీసెంట్ గా మాస్ జాతర. ఇక వరుస ఫ్లాప్ల తర్వాత తన పంతాన్ని మార్చుకొని కొత్తగా ఫ్యామిలీ డ్రామా అందుకున్నాడు. అదే కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న భర్త మహాశివులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంతకాలంగా రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తూ వస్తున్న రవితేజ వరుస ఫ్లాప్ల తర్వాత కాస్త బెట్టు వీడి మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇందులో భాగంగానే భర్త మహాశివులకు విజ్ఞప్తి చేస్తున్న రవితేజ దీని తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టును కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసిందే. అదే మల్లిడి విశిష్ట ప్రాజెక్ట్. మెగాస్టార్ తో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని తెరకెక్కిస్తున్న వశిష్ట ఇటీవల మాస్ మహారాజాకు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీని వినిపించారట. స్టోరీ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరపైకి రానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొంతమంది ప్రొడ్యూసర్లు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్సైడ్ లో టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది రానున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. మాస్ మహారాజా రవితేజ టైం అస్సలు బాగాలేనట్టుంది. తను హిట్ అనే మాట విని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అన్నిటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. త్రినాథరావు నక్కినితో చేసిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ పై హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ధమాకా తర్వాత మాస్ రాజా వరుసగా 5 ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, రీసెంట్ గా మాస్ జాతర. ఇక వరుస ఫ్లాప్ల తర్వాత తన పంతాన్ని మార్చుకొని కొత్తగా ఫ్యామిలీ డ్రామా అందుకున్నాడు. అదే కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న భర్త మహాశివులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంతకాలంగా రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తూ వస్తున్న రవితేజ వరుస ఫ్లాప్ల తర్వాత కాస్త బెట్టు వీడి మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇందులో భాగంగానే భర్త మహాశివులకు విజ్ఞప్తి చేస్తున్న రవితేజ దీని తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టును కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసిందే. అదే మల్లిడి విశిష్ట ప్రాజెక్ట్. మెగాస్టార్ తో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని తెరకెక్కిస్తున్న వశిష్ట ఇటీవల మాస్ మహారాజాకు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీని వినిపించారట. స్టోరీ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరపైకి రానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొంతమంది ప్రొడ్యూసర్లు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్సైడ్ లో టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది రానున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. మాస్ మహారాజా రవితేజ టైం అస్సలు బాగాలేనట్టుంది. తను హిట్ అనే మాట విని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అన్నిటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. త్రినాథరావు నక్కినితో చేసిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ పై హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ధమాకా తర్వాత మాస్ రాజా వరుసగా 5 ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, రీసెంట్ గా మాస్ జాతర. ఇక వరుస ఫ్లాప్ల తర్వాత తన పంతాన్ని మార్చుకొని కొత్తగా ఫ్యామిలీ డ్రామా అందుకున్నాడు. అదే కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న భర్త మహాశివులకు విజ్ఞప్తి.
కిషోర్ తిరుమల మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంతకాలంగా రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తూ వస్తున్న రవితేజ వరుస ఫ్లాప్ల తర్వాత కాస్త బెట్టు వీడి మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇందులో భాగంగానే భరత మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న రవితేజ దీని తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టును కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసిందే. అదే మల్లిడి విశిష్ట ప్రాజెక్ట్. మెగాస్టార్ తో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని తెరకెక్కిస్తున్న వశిష్ట ఇటీవల మాస్ మహారాజాకు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీని వినిపించారట. స్టోరీ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరపైకి రానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొంతమంది ప్రొడ్యూసర్లు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్సైడ్ లో టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది రానున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. మాస్ మహారాజా రవితేజ టైం అస్సలు బాగాలేనట్టుంది. తను హిట్ అనే మాట విని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అన్నిటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. త్రినాథరావు నక్కినితో చేసిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత నుంచి బాక్సాఫీస్ పై హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ధమాకా తర్వాత మాస్ రాజా వరుసగా 5 ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, రీసెంట్ గా మాస్ జాతర. ఇక వరుస ఫ్లాప్ల తర్వాత తన పంతాన్ని మార్చుకొని కొత్తగా ఫ్యామిలీ డ్రామా అందుకున్నాడు. అదే కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న భరత మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంతకాలంగా రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తూ వస్తున్న రవితేజ వరుస ఫ్లాప్ల తర్వాత కాస్త బెట్టు వీడి మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని ఇన్సైడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇందులో భాగంగానే భరత మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న రవితేజ దీని తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టును కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసిందే. అదే మల్లిడి విశిష్ట ప్రాజెక్ట్. మెగాస్టార్ తో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని తెరకెక్కిస్తున్న వశిష్ట ఇటీవల మాస్ మహారాజాకు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీని వినిపించారట. స్టోరీ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరపైకి రానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొంతమంది ప్రొడ్యూసర్లు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్సైడ్ లో టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది రానున్నట్టుగా తెలుస్తోంది.